ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం కేక పుట్టిస్తోంది. ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగటంతో ఇక్కడి రాజకీయం హీటెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన వంగ గీత గట్టి పోటీ ఇస్తుండటంతో నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల సంగ్రామం మారింది. ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రచార గోదాలోకి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇన్నాళ్లు రాజకీయాలకు ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారన్న సమాచారంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను విభేదించారు. సొంతంగా బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలతో కలిసి జనసేన బరిలోకి దిగింది. దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేసిన కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు మాత్రమే ఆ పార్టీ దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో పవన్ ఓటమిని చవిచూశారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటారని పలు సందర్భాల్లో పేర్కొన్న పవన్ కళ్యాణ్ అక్కడే పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఒక భవంతిని తీసుకున్నారు. ఉగాది నాడు గృహప్రవేశం కూడా చేశారు. ఈ 3 అంతస్తుల భవనం వేదికగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్న పవన్కి సోదరుడు నాగబాబు వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ తమ్ముడికి అండగా రంగంలో ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ గెలుపే లక్ష్యంగా మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రచారానికి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇన్నాళ్లు తమ్ముడు పవన్ కళ్యాణ్ని రాజకీయంగా తెర వెనకే ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు చిరంజీవిని కలిశారు. అన్నదమ్ములు గంటపాటు సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్కు 5 కోట్ల రూపాయల విలువైన చెక్ని ఆంజనేయ స్వామి విగ్రహం సమక్షంలో చిరంజీవి అందజేశారు. చిరంజీవి పాదాలకు నమస్కారం చేసి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందుకున్నారు. జనసేనకు విజయోస్తు, విజయీ భవ అని పవన్ కళ్యాణ్ను అన్న చిరంజీవి దీవించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటైన ప్రచారాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు రాజకీయాలకు, ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొనిదెల కుటుంబం నుంచి రెండో రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారన్న చర్చ ఊపందుకుంది. అయితే దీనిపై చిరంజీవి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నప్పటికీ తమ్ముడి గెలుపు కోసం ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేస్తారా? ఒకవేళ ఇదే జరిగితే ఒకప్పుడు తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వంగ గీత నేడు పవన్ను ఢీకొడుతుండటంతో చిరంజీవి ఇలాంటి ప్రచారాస్త్రాలు సంధిస్తారు. ప్రచారం పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. Thanks for watching.